ఏది ఏ సమయమునందు చెయ్యాలో అది ఆ సమయమునందు చెయ్యాలి. అలా చెయ్యగలగడం అందరి యొక్క కర్తవ్యం. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ఎవరి మాట వినాలి అనేటటువంటి ఆలోచన వస్తే తడుముకోకుండా మీరు వినవలసింది ఎవరి మాట వినాలి అంటే అమ్మ మాట, నాన్న మాట, గురువు మాట. ఈ ముగ్గురి మాట మీరు వెనక్కి ఆలోచించవలసిన అవసరం లేకుండా వినొచ్చు. ఎందుచేత అంటారేమో, తల్లిని మించినటువంటి దైవం ప్రపంచంలో ఉండదు. బిడ్డ పుట్టినప్పుడు అమ్మ మృత్యు సదృశమైనటువంటి ఖేదం పొందుతుంది. అమ్మని హాస్పిటల్లోకి తీసుకెడుతుంటే బ్రతకచ్చు, బ్రతకకపోవచ్చు. ఒక్కొక్కసారి అసలు ప్రమాదకరమైన సంఘటన జరిగితే బిడ్డ పుట్టి తల్లి చచ్చిపోవచ్చు. ఆమె శరీరంలో ఉన్న నెత్తురు ఎంతో ఓడిపోవచ్చు. ఆమెకి అనేకమైన వ్యాధులు రావచ్చు. హాస్పిటల్లో దగ్గరలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయినా సరే ఏ తల్లి అయినా సరే బిడ్డల్ని కనడాన్ని అంగీకరిస్తుంది. కన్న బిడ్డలకి పాలిచ్చి పెంచి పెద్ద చేస్తుంది. ఆ పిల్లవాడికి జ్వరం వస్తే తాను ఉపవాసం ఉంటుంది, తాను వ్రతం చేస్తుంది. పిల్లవాడు చదువుకుంటుంటే తాను రాత్రి లేచి కాఫీ కాచి ఇస్తుంది. ఆ పిల్లవాడు బ్రతికుండాలని నా ఆయుర్దాయం పోసుకు బతకమని కోరుకుంటుంది. అటువంటి అమ్మ లోకంలో ఏ ప్రతిఫలాన్ని కోరదు. అటువంటి అమ్మకి నమస్కారం, నాన్నగారికి నమస్కారం. మీకు తెలియదు చిన్నపిల్లలు కనుక, మీలో ఎందరో తండ్రులు రేపు మీకు ఇంజనీరింగ్లో ఫీజు కట్టడానికి, మీరు చదువుకుని వృద్ధిలోకి రావాలని ఇష్టం వచ్చినట్లుగా రేట్లు పెంచుతుంటే 60,000 70,000 ఫీజు కట్టడానికి, హాస్టల్కి కట్టడానికి, లక్షల రూపాయల కోసం ఎందరో తండ్రులు నాకు ప్రత్యక్షంగా పరిచయం. వాళ్ళు తినడం మానేసి, పండక్కి బట్టలు కుట్టించుకోవడం మానేసి, చిరుగుపడిన బట్టల్ని పైన కుట్టించుకుని వాళ్ళు వేసుకుని, ఆఖరికి ఒక తండ్రిని నేను ఒకసారి ఒక మెడికల్ షాప్లో ఒక ఆయన కనపడ్డాడు. నాకు ఏదో వ్యాధి పేరు చెప్పి మందు అడిగాడు. అతను ట్యాబ్లెట్ ఇచ్చాడు. ఆయన ఆ ట్యాబ్లెట్ చూసి అన్నాడు, ఇది 15 రోజులు వాడానండి, తగ్గలేదన్నాడు. మెడికల్ షాప్ అతను అన్నాడు, ఎవరు రాశారని అడిగాడు. ఎవరు రాయలేదు, పక్క మెడికల్ షాప్లో అతన్ని కూడా అడిగితే ఇచ్చాడన్నాడు. అతను అన్నాడు, డాక్టర్కి చూపించుకోకపోయారా అన్నాడు. అంటే అతను నవ్వేసి, ఇంకేదైనా ఉంటే ఇద్దరు కాస్త చీప్గా ఉన్నది అన్నాడు. అంటే అతను నవ్వేసి ఏదో ట్యాబ్లెట్ ఇచ్చాడు, ఓ వారం వేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని. అతను నాకు బాగా సన్నిహితుడు. నేను మెట్లు దిగిపోయాక అడిగా, ఏమయ్యా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఇలా ఎందుకు వాడుతున్నావు మెడికల్ షాపుల్లో అని. అతను అన్నాడు నాతో, డాక్టర్ గారి దగ్గరికి వెళితే 200 ఫీజు, బోల్డ్ అన్ని టెస్టులు, కోటేశ్వరారు కొడుకు తెల్లవారితే ఎంసెట్ రాశాడు, వాడికి ఇంజనీరింగ్ ఫీజు కట్టాలి, పుస్తకాలు కొనాలి, ఇన్ని చేయించుకుంటే ఎక్కడి నుంచి వస్తుందండి, అదే తగ్గిపోతుంది, పర్వాలేదు లేదు, అందుకే ట్యాబ్లెట్ మెడికల్ షాప్లో అడిగానన్నాడు. నాకు ఎంత బాధేసిందో. తల్లిదండ్రులు వైద్యం చేయించుకోవడం మానేసి ట్యాబ్లెట్లు వేసుకుని మెడికల్ షాప్లో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. చీర మంచిది కొనుక్కోవడం మానేసి మీకోసం డబ్బులు దాస్తున్న వాళ్ళు ఉన్నారు. తాము బంగారం చేయించుకోవడం మానేసి మీ పెళ్లికి రేపు నగల కోసం దాస్తున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి అమ్మని నాన్నని మోసం చేయడం, అమ్మా నాన్న చెప్పినట్టు బ్రతకకపోవడం కృతజ్ఞత.